హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామీస్ అండ్ రిష్విత్ టాకీస్. నేను మీ నవీన. వ్యాలంటైన్స్ డే వీక్ స్టార్ట్ అయిపోయింది కదండి. ఆ వీక్లో రెండో రోజు ప్రపోజ్ డే. ఫస్ట్ వచ్చి రోజ్ డే. ఇది లవర్స్కి చాలా పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు. ప్రేమించినంత ఈజీగా వాళ్ళకి మన ప్రేమను చెప్పలేమండి. చాలా ప్రయత్నాలు చేసి ఆగిపోతాం. కొంతమంది అయితే వారికి ప్రేమను బయటికి చెప్పకుండా వారి మనసులోనే దాచేసుకుంటారు. అమ్మో చెప్తే ఏమవుతుందో, ఒకవేళ ఒప్పుకుంటుందో లేకపోతే ఒప్పుకోకపోతే ఏంటి అని చెప్పి భయపడి వాళ్ళ ప్రేమను వాళ్ళ మనసులోనే దాచేసుకుంటారు. మరి కొంతమంది అయితే ఏదో చెప్పాలని చెప్పి ఏదేదో చెప్పేయాలని ముందే బాగా ఆతృత పడిపోయి ప్రేమించిన వ్యక్తి ఎదురవగానే చెప్పాలనుకున్న విషయం చెప్పకుండా మిగతా అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అదే కొంతమంది అయితే సినిమా డైలాగ్స్, ప్రేమను ప్రేమిస్తే ఉంటాయి కదండి డైలాగ్స్, ఆ డైలాగ్స్ చెప్పి వాళ్ళని ఇంప్రెస్ చేయాలని చూస్తారు. అవి మనకే అర్థం కాదు. ఇంకా ప్రేమించిన వాళ్ళకి ఏమర్థం అవుతుంది? ఎలా ప్రపోజ్ చేయాలి, ఏ గిఫ్ట్ ఇవ్వాలి, ఎక్కడ ప్రపోజ్ చేయాలని చాలా హడావుడి చేసేస్తారు. ఏ డ్రెస్ వేసుకోవాలి, ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందా, ఇంప్రెస్ అవుతారా అవ్వరా అని చెప్పి చాలా హంగామా చేసేస్తారు. ప్రేమ అనేది అందానికి, ఆకర్షణకి, డబ్బుతో సంబంధం ఉండదు. ప్రేమ అనేది ఒక నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. మనం వాళ్ళకి ఆ నమ్మకం కలిగిస్తే సింపుల్గా రెడీ అయ్యి ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్లేదండి. వారికి మనకి వాళ్ళ మీద ఉన్న ప్రేమని వారికి అర్థమయ్యే విధంగా ఒక చిన్న గులాబీ పువ్వు ఇచ్చి కూడా ప్రపోజ్ చేయొచ్చు. మీ ప్రేమ మీద వాళ్ళకి నమ్మకం కలిగితే తప్పకుండా వాళ్ళు మీ ప్రేమని అంగీకరిస్తారు. కొంతమంది ప్రేమ అంటే అందానికి, ఆకర్షణకి, డబ్బుకు పడిపోతారని అనుకుంటారు. అలా కాకుండా మీరు మాత్రం ఎలా ప్రేమించారు, మీకు వారిలో ఏ క్వాలిటీ నచ్చింది, ప్రేమించిన వారిని ఎలా పెళ్లి చేసుకుంటామో, ఆ తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకుని ఉంటారు కదా. అవన్నీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా క్లియర్గా వాళ్ళకి చెప్పండి. తప్పకుండా మీ ప్రేమను వల్ల అంగీకరిస్తారు. చాలామంది కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే వాళ్ళు పడిపోతారని, యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటారు. కానీ మిమ్మల్ని ఇష్టపడేవారు ఎలా ప్రపోజ్ చేసినా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఒక ఫ్లవరో లేదా చాక్లెట్ ఇచ్చినా, లేకపోతే అసలు ఏమి ఇవ్వకోకుండా ప్రపోజ్ చేసినా కూడా వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ కాస్ట్లీ అనేది ముఖ్యం కాదండి. మీకు వారి మీద ఎంత ప్రేమ ఉంది, మీరు వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీ జీవితంలో, మీరు వాళ్ళని ఎంతగా ప్రేమిస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా చేయాలి. అది ఇంపార్టెంట్. కొంతమందికి సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం అండి. నన్ను సర్ప్రైజ్ చేసి ప్లాన్ చేయొచ్చు అని చెప్పి అనుకోవచ్చు. ఆ సర్ప్రైజ్ చేసి కూడా మీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కొంతమందికి మోకాళ్ళపై కూర్చొని ప్రపోజ్ చేస్తే బాగుంటుంది అని ఫీల్ అవుతారు. అలా మోకాళ్ళపై కూర్చుని పెళ్లి చేసుకోమని అడగండి ఒక్కసారి. ఇలా ప్రపోజ్ చేస్తే వాళ్ళు అది జీవితాంతం మర్చిపోరండి, జీవితాంతం గుర్తుంటుంది. ఇంకోటి ఏంటంటే డిన్నర్ ప్లాన్స్ చేసి కూడా మీరు ప్రపోజ్ చేయవచ్చు. అక్కడైతే మీరు ప్రేమించిన వ్యక్తి ఇద్దరు మాత్రమే ఉంటారు కాబట్టి చాలా ప్రశాంతంగా, క్లారిటీగా మీ ప్రేమను వారికి తెలియజేయవచ్చు. చాలామంది ప్రేమ గురించే ప్రపోజ్ చేస్తారు. కొన్ని పెళ్లి గురించి చేసి కూడా ప్రపోజ్ చేయొచ్చు. అంటే నేను పెళ్లి చేసుకుంటానని కూడా మీరు ప్రపోజ్ చేసుకోవచ్చు. ప్రేమికులు మాత్రమే ప్రపోజ్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. పెళ్ళైన వారు కూడా వాళ్ళ భాగస్వామికి మరలా తమ ప్రేమను తెలియజేస్తూ ప్రపోజ్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల వాళ్ళ మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి సాల్వ్ అయిపోతుంది. వాళ్ళ బంధం ఇంకా బలపడుతుంది. ప్రేమకి వయసుతో సంబంధం లేదండి. ఏ వయసు వాళ్ళైనా కానీ వారి మధ్య ఉన్న ప్రేమను తెలియజేస్తూ వాళ్ళకి రోజుని ప్రపోజ్ చేసుకోవచ్చు. ఎదుటివారికి మీ మనసులో ఉన్న ప్రేమను బయటికి చెప్తేనే కదండి వాళ్ళకి తెలిసేది. ఏం జరిగినా పాజిటివ్గా తీసుకొని మీ మనసులో మాటని ఒక గులాబీ పువ్వు ఇచ్చో, లేకపోతే చాక్లెట్ ఇచ్చో, లేకపోతే అసలు ఏమి ఇవ్వకపోయినా కానీ మనస్ఫూర్తిగా హ్యాపీగా ప్రపోజ్ చేసేయండి. మీ ప్రేమ మీద నమ్మకం కలిగేలా మీ ప్రేమను తెలియచేయండి. తప్పకుండా మీ ప్రేమను అంగీకరిస్తారు. మీరు చేసే ధైర్యమే మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ఆ అనుభూతిని హ్యాపీగా ఫీల్ అవ్వండి. లైఫ్లో ఫెయిల్ అయితే తిరిగి ఆ ప్రేమను పొందడం చాలా కష్టం అండి. లవ్లో ఫెయిల్ అయితే, ఎందుకంటే ప్రేమ చాలా సెన్సిటివ్. నమ్మకం అనే పునాది పైన అది నిలుస్తుంది. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు, ప్రేమ లేని చోట నమ్మకం ఉండదు. అది ఏ రిలేషన్ అయినా కానీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుందండి. నమ్మకం లేని చోట ప్రేమ లేదు, ప్రేమ లేని చోట నమ్మకం ఉండదు. నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు మీ జీవితంలో ప్రేమ కూడా ఉండదు, ఆ రిలేషన్ కూడా ఎక్కువ కాలం నిలవదు. కాబట్టి ధైర్యం చేసి మీకు
పక్కన వాళ్ళ మీద ఉన్న ప్రేమను ధైర్యంగా చెప్పేసేయండి. హ్యాపీగా ఆ ప్రేమ అనే అనుభూతిని పొందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.